ఈ టైంకి అందరి ఇళ్లలో కోడళ్ళు వంటలు చేస్తూ ఉంటారు. నాకు ఉంది కోడలు. ఇప్పుడు ఇంత పొద్దుపోయింది, కనీసం నా మొహాన్ని కాఫీ చుక్క కూడా పోయలేదు. ప్రశాంతి, కాఫీ తీసుకురా. వస్తున్నా అత్తయ్య. ఏంటమ్మా, టైం ఎంత అయింది? నా మొహాన్ని కాఫీ ఇచ్చేది ఉందా లేదా? తీసుకొస్తున్నా అత్తయ్య. కాంతం, శాంతం, మీకేం తెలియదు, మీరు ఊరుకోండి. తీసుకోండి అత్తయ్య. మావయ్య మీరు తీసుకోండి. నువ్వు మంచిదాని మమ్మ, మీ అత్తే. చాలా బాగా పెట్టావమ్మా. ఏంటిది, కాఫీయేనా? మీ అమ్మా నాన్న నీకు ఇదేనా నేర్పించింది? ఏమైంది అత్తయ్య? కాఫీ బాగానే పెట్టానుగా. అయినా ఏంటి అత్తయ్య పద్దాల మీరు? నన్నేమనానండి, మాటికి మా పుట్టింటోళ్ళే అంటారు మీరు. ఊరికి కోపం మాత్రం పొడుచుకొస్తుంది. వెళ్ళి ముందు మా అబ్బాయికి, మా ఆయనకి ఆఫీస్కి వెళ్ళడానికి క్యారేజ్లో చికెన్ ఫ్రై, నాకు మధ్యాహ్నానికి మటన్ ఫ్రై చెయ్యి. వెళ్ళు. సరే అత్తయ్య. ఏమే, ఎందుకు ఎప్పుడు కొత్తగా వచ్చిన కోడల మీద ఏమని అరుస్తావు? మీరు కాస్త ఊరుకుంటారా? ఇప్పుడు ఒత్తకపోతే తర్వాత మన నెత్తినెక్కి కూర్చుంటారు. సరే కానీ బీపీ వస్తుంది, బీపీ వస్తుంది. సరే కానీ మీకు ఆఫీస్కి టైం అయింది, బయలుదేరండి. దీని పేరు కాంతం, కానీ దీన్ని పెళ్లి చేసుకున్నాక ఒక కాంతి లేదు, ఏం లేదు బతుకులో. ఏంటో, నేను చికెన్ వండడమే ఎక్కువ అనుకుంటే మా అత్తయ్యకి మటన్ కావాలంట. ఇప్పుడు ఎలా వండాలో ఏంటో. సరేలే, ఇప్పుడు అన్నీ యూట్యూబ్లో వస్తున్నాయిగా, అందులో చూసి ఏదోలా చేసేద్దాం. ప్రశాంతి, ప్రశాంతి, ఇక్కడున్నావా నువ్వు? ఏం చేస్తున్నావు? ఇప్పటిదాకా వంట చేయలేదా నువ్వు? ఈ టైంకి వంట చేసినట్టే, మా పిల్లలకి క్యారేజ్ తీసుకెళ్ళినట్టే. అయిపోయింది అయిపోయింది అత్తయ్య, పెట్టేస్తాను. మీరు తొందరగాని. హాయ్ డార్లింగ్, ఏం చేస్తున్నావే? వచ్చారా? ఇప్పుడు దాకా మీ అమ్మతో సరిపోయింది నాకు. ఎంత పని చేసినా ఏం చేయట్లేదు అంటది. చికెన్ అంటది, మటన్ అంటది. ఎక్కడికని సావను నేను? నన్ను ఏం చేయమంటారు అసలుకి? చూడు ప్రశాంతి, అమ్మ గురించి నీకు తెలుసు కదా, పెద్దోళ్ళంతా ఇంతే, నువ్వు సర్దుకుని పో. చాలే, ఒక్క మాటే చెప్తారు మీరు. ఇదిగోండి క్యారేజ్ బాక్స్, తీసుకెళ్ళండి. సరే డార్లింగ్, ఈవినింగ్ కలుద్దాం. బాయ్. వెళ్ళండి. వదినా, వదినా ఎలా ఉన్నావు? సర్లే కానీ మన కాంతమ్మ అత్తకి కొత్త కోళ్ళు ఉంది కదా, ఎలాగొందో చూసొద్దాం పద. సరే పద పోదాం. మనకు అన్ని విషయాలు తెలియకపోతే తిన్నది అరగదు కదా మరి. కాంతమ్మ వదినా, కాంతమ్మ వదినా. రండి, కూర్చోండి. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా ఏదో. సర్లే కానీ మనలో మన మాట, మీ కొత్త కోళ్ళు ఎలా ఉంది? కొత్త కోళ్ళ అందరి కోడల్లానే, ఏమన్నా పని వచ్చా, పాట వచ్చా? అంతేనమ్మా, ఈ రోజుల్లో కోడళ్ళు పని వచ్చినా చేయరు. నా కోడలు అంతే. సరేలే పద, పక్క వీధిలో కొత్త కోళ్ళు వచ్చిందంటూ చూసేద్దాం మరి. ప్రశాంతి, నాకు భోజనం పెట్టేదేమన్నా ఉందా లేదా? వస్తున్నా అత్తయ్య, తీసుకొస్తున్నా. ఎలా ఉంది అత్తయ్య? ఉందిలే, ఏదో అంతంత మాత్రాన. ఏంటో ఈవిడ ఎంత బాగా చేసినా ఏదో వంక పెడతానే ఉండిద్ది. ఈవిడతో అసలుకి నేను పడలేకపోతున్నా అసలుకి. ఏం చేయాలో ఏంటో. అయినా ఏం చేస్తాంలే, ఇంకా నాకు చెప్పుకోవడానికి ఎవరున్నారు? మా డాక్టర్ అక్క ఉందిగా, మా డాక్టర్ అక్క ఫోన్ చేసుకుంటా. ఎన్ని మందులు వాడినా తగ్గట్లేదు, మీరే ఏదో ఒక మందు ఇవ్వాలి. మందులైతే నేను ఇస్తా కానీ నీకు ఆరోగ్యం నయం చేయాల్సింది దేవుడే. విశ్వాసంగా ఉండండి అమ్మా. సరే సరేనండి. డాక్టర్ అక్క, అసలు ఏమండి, ఏం చెప్పనక్క అసలుకి? ఏమేం ప్రశాంతి? ఏంటక్క అసలుకి మా అత్తయ్య అసలు ఆ ఇంట్లో నన్ను ఎవ్వరూ గుర్తించట్లేదు అసలుకి.
నోటి మాటలతో నన్ను అంటానే ఉంటుంది. అయ్యో కోరి మరి పెళ్లి వేసుకుంది కదా. అదే కదా ఇప్పుడు వచ్చింది. ఇంకా మా వారు ఉన్నారంటే పొద్దున్ననగా వెళ్ళిపోతాడు, సాయంత్రం వస్తాడు. ఏమైనా చెప్దాం అన్నా సరే ఏం చేస్తాడు, వాళ్ళ అమ్మకే సపోర్ట్ ఇస్తాడు. ఏం నన్ను చేద్దాం ఏం మరి? చేయమంటావు అక్క? చంపేద్దామా? అమ్మో, సరే ఒక 3 నెలలు నేను చెప్పిన పని చెయ్యి. తర్వాత నీ చేతికి ఏం అంటకుండా ఎవరికి అనుమానం రాకుండా, సరేనా? మీ అత్త మీ అత్త అడ్డు ఉండదు, సరేనా? సరే అక్క, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇదిగో ఈ నూనె మెత్త కాళ్ళ నొప్పులు అన్నావు కదా, ఆమెకు రాయి. రోజు రాసి మర్దన చేయి. ఈ పౌడరు పాలల్లో కలిపి 2 పూటలా ఇవ్వు. మర్చిపోకు ప్రశాంతి, ప్రేమగా చెయ్యి. ఎవ్వరికి అనుమానం రాకూడదు, ఎవరి దగ్గర నెగిటివ్గా ఒక్క మాట కూడా చెప్పకూడదు. మరి సరే అక్క. జాగ్రత్తగా ఉండు. అలాగే అక్క. అత్తయ్య గారు, ఏంటి? ఈ మధ్య ఎక్కువ మీరు టీలు కాఫీలు తాగి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు కదా, కొంచెం బూస్ట్ కలిపి పాలకి తెమ్మంటారా? ఇదేంటి కొత్తగా? తీసుకొస్తాను, ఉండండి అత్తయ్య గారు. సరే తీసుకురా. పరలోకం నందున్న నా తండ్రి, ఇదిగో ప్రభువా, మా అక్క చెప్పినట్టుగా నేను మా అత్తయ్యకి పౌడర్ కలిపి పాలలో ఇస్తున్నాను. ఏది నా మీదకి రాకుండా. మా అక్క ఏమో 3 నెలలు అంటుంది, నేను మా అత్తయ్యనేమో 3 రోజులు కూడా నేను భరించలేకపోతున్నాను. ఏసయ్య మీరే ఏదోలా చేయండి. నాకు తెలిసి ఏసయ్య మీరు ఆలకిస్తారు నా ప్రార్థనని. ఆలకించండి ప్రభువా. అత్తయ్య గారు, ఇదిగోండి పాలు తీసుకోండి. సరే, రెస్ట్ తీసుకోండి అత్తయ్య గారు. సరే. అమ్మో, పాలు తాగి పడుకున్నట్టుంది. ఇప్పుడు ఇంకో బాధ్యత ఉండిపోయింది కదా, ఈ నూనె ఎట్టుకెళ్ళి రాద్దాం కాసేపు. అత్తయ్య గారు, చెప్పు. మీరు ఎప్పటి నుండో మోకాలు నొప్పితో బాధపడుతున్నారు కదా, ఏం చేస్తావు ఇప్పుడు? ఏం చేయను అత్తయ్య. మొన్న మా అక్క డాక్టర్ అక్క దగ్గరికి వెళ్ళాను కదా, ఆయిల్ ఇచ్చింది. అది రాస్తే పూర్తిగా నయం అయిపోయిద్దంట. అవునా? రాయ్ 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 రాయ్. చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మయ్య, నా పని పూర్తయింది. ప్రశాంతి, ప్రశాంతి ఎలా ఉన్నావు? రెండు అక్కలు ఏం బాగానే ఉన్నాను. సరే గాని మీ అత్తయ్య ఎలాగుంది? మా అత్తయ్యకే బంగారంలా చక్కగా ఉంది. నిన్ను ఎలా చూసుకుంటుంది మరి? నన్ను బాగా చూసుకుండిద్ది. మరి మాతో ఏంటి నీ గురించి అన్ని చెప్తుంది? అదేంటి అందరూ అంటున్నారు మీ అత్తయ్య చాలా ఇబ్బంది పెట్టిద్దానిగా నిన్ను? ఎవరు చెప్పారు? మా అత్తయ్య నన్ను బాగా చూసుకుండిద్ది, ఏ పని చెప్పదు. నన్ను అసలు కన్ను కూతుర్లా చూసుకుండిద్ది. అబ్బో, తెలిసిందిలే. సరే సరే కూర్చో. వదినా, చెప్పండి, ఏంటి వచ్చారు? సరే గాని మీ కోడలు ఎలాగుంది? మా కోళ్ళ బాగానే ఉంది. ఈ మధ్య కొంచెం మార్పు కనిపిస్తుంది. ఏంటో మీకోసం మీ కోడలు చర్చిలో ప్రేయర్ కూడా చేస్తుంది వదినా. ఇంట్లో పాలు ఇవ్వడం కాళ్ళు నొక్కడమే అనుకున్నాను, ప్రేయర్లు కూడా చేస్తుందా? అవును వదినా. అందుకనే నేను అనుకుంటా కాళ్ళ నొప్పులు కూడా కొంచెం తగ్గుతాయి. దేవునికి ఎంత మంచి కోళ్ళని ఇచ్చాడో. అవును. సరే వెళ్దాం పద. హలో. హలో, చెప్పు ప్రశాంతి. ఏవండి, నెక్స్ట్ వీక్ మన యానివర్సరీ డే ఉంది కదా. అవును.
మరి కొత్త బట్టలు నగలు కొనుక్కోవాలి కదా. అవును. మీరు సాయంత్రం ఆఫీస్ నుండి తొందరగా వచ్చేస్తే వెళ్దామండి. షాపింగ్ తీసుకెళ్ళాలి అయితే. అవునండి. హా, సరే త్వరగా వచ్చేస్తాలే. సరే అండి. ఎప్పుడు షాపింగ్లే. అవును, నెక్స్ట్ వీక్ వీళ్ళ యానివర్సరీ వస్తుంది. తన పిచ్చి పిల్ల అసలు ఏమన్నా కొనుక్కుందో లేదో. వెళ్ళి నేనే కావాల్సిన బట్టలు బంగారం కొనుక్కొని వస్తాను. ప్రశాంతి, అమ్మ ప్రశాంతి, అత్తయ్య గారు. నెక్స్ట్ వీక్ మీ యానివర్సరీ ఉంది కదా, పట్టు చీర తీసుకొచ్చాను, కట్టుకో, బాగుంటుంది. సరే అత్తయ్య. అమ్మో, మా అత్తయ్యని ఏదో అనుకున్నా కానీ నా కోసం పట్టు చీరలు నగలు ఎన్ని కొనుక్కొచ్చిందో. నేనే మా అత్తయ్యని అర్థం చేసుకోక ఎన్నెన్నో అనుకున్నాను. ఇప్పుడు ఏం చేయమండి, ఇవన్నీ రాసేసి పాలలో కలిపేశాను. ఇప్పుడు మా అత్తయ్యకి ఏమైపోయిద్దో ఏంటో. అమ్మో, ముందు అర్జెంటుగా మా డాక్టర్ అక్క ఫోన్ చేసి కనుక్కోవాలి. డాక్టర్ అక్క. ప్రశాంతి చెప్పు. డాక్టర్ అక్క, నేను చాలా పెద్ద తప్పు చేసేసాను అత్త. ఏమైంది? ఏం చేయమంటావు, మా అత్త ఏమో మంచిదే, నేను అర్థం చేసుకోలేకపోయాను అసలుకి. కంగారు పడుకు, ఏమీ కాదు. ఎందుకంటే మీ అత్త కాళ్ళ నొప్పులు తగ్గడానికి నూనె, బలానికి పౌడరు ఇచ్చాను. సరేనా? ప్రేమగా ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని నేను ఆ పని చేశాను. అవునా అక్క, నువ్వు ఎంత మంచిదానువో. అత్తయ్య అత్తయ్య గారు, నన్ను క్షమించండి అత్తయ్య గారు. లే 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 లే, ముందు లేచి నుంచో. మీ ప్రేమను అర్థం చేసుకోలేకుండా ప్రేమ ఉన్నట్టు నేను నటించాను అత్తయ్య గారు, నన్ను క్షమించండి. నువ్వే నన్ను క్షమించాలి. నేను కూడా చిన్నపిల్లని చెప్పి నేర్పించకుండా అత్తపెత్తనం అంతా చూపించాను. అయినా నువ్వు ప్రార్థన చేసే నీ దేవుడే నన్ను కూడా మార్చాడు.